ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూడండి. I'm fine, but I'm a little bit nervous. వై ఇవన్నీ ఇప్పుడు తన మాటల్లోనే మనం విందాం. నమస్తే చికోజీ. Namaste. వై Because it's in the studio and I'm talking about Mr. NTR. సో యు ఆర్ ఫ్రమ్ Yes, from Tokyo. టోక్యో. Yes. సో ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమింగ్ హైదరాబాద్? No, this is my third time. థర్డ్ టైం. Yeah. And first time for the Hyderabad is just watching for his movie War 2. War 2. Yeah. Okay. Then the second time is February. So this is my third time. Oh, so this time you came for his birthday. Yes. Have you met him? Yes. Luckily. Luckily. Finally. Have you seen the dragon Yes. Glimpse. glimpse? Yes, I've watched 4 times in the theater. Okay. In the 19th, together with all the NTR fans. So it's so excited. ఒక జపాన్ అమ్మాయి పర్సనలీ ఎన్టీఆర్ కోసమే కలవాలనే ఉద్దేశంతో తను డ్రాగన్ సినిమా గ్లింప్స్ విడుదలైన సందర్భంగా ఎన్టీఆర్ బర్త్డే రోజు అదే బర్త్డే సమయంలో తను హైదరాబాద్కి రావడం వల్ల ఎన్టీఆర్ అనే ఒక హీరోకి తను పర్సనలీ ఫ్యాన్ అవ్వడం ద్వారా ఆ అమ్మాయి ఎంతో ఆతృతతో ఎక్సైట్మెంట్తో ఆ గ్లిమ్స్ చూసి చాలా బాగున్నాయని చెప్పేసి ఒకేసారి ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి తనకి విష్ చేసి హ్యాపీ బర్త్డే సార్ అని చాలా అప్రిషియేట్గా మీటప్ అయ్యి వాళ్ళతో కలిసి మాట్లాడిన తర్వాత తను ఎంతో ఎక్సైట్మెంట్ అయిన తర్వాత ఏబిఎన్ స్టూడియోకి తను ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అమ్మాయి పేరు చికోది, జపాన్ దేశంలోని టోక్యో అమ్మాయి పర్సనలీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎన్టీఆర్ అంటే నాకు ఎనలేని అభిమానం, ఆయన సినిమా వస్తే చాలు మా దేశంలో పండగ చేసుకుంటారు అనే ఒక హ్యాపీ మూమెంట్లో తను ఎంతో ఏబిఎన్ ద్వారా తను అంటే తన భావాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ క్లియర్గా చెప్పుకుంది. మొదటగా తను ఎన్టీఆర్ సినిమా ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో వార్ 2 సినిమా చూశారంట. అలాగే జపాన్లో సంబంధించిన ఒక దేవరా సినిమా, అలాగే కొన్ని ఆయన సినిమాలు ప్రత్యేకంగా రిలీజ్ అయ్యి అక్కడ చాలా పెద్ద సంచలనం క్రియేట్ చేశాయి. అందువల్ల ఆ దేశంలోని చాలామంది యువతులు ఎంతో హ్యాపీనెస్తో ఆయనకి అభిమానులు చాలామంది ఉన్నారని ఒక ప్రత్యేకంగా తను ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో, ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామనే ఆతృతో ఉంటారంట. ఈ అమ్మాయి స్పెషల్గా ఎన్టీఆర్ గారిని చాలా ప్రత్యేకంగా కలిశారు. అలాగే ఆమె వాళ్ళ యొక్క హ్యాపీనెస్ కోసము ఆ ఒక స్పీచ్లో అంటే థియేటర్లో సంబంధించిన ఈవెంట్స్లో తను ఎన్టీఆర్ గారు స్టెప్స్ కూడా వేసి డ్యాన్స్ చేసి వాళ్ళందరినీ అలరించారు. His appearance is I think it's the most. అందువల్ల ఆయన అంటే ఎనలేని ప్రేమ. మన టాలీవుడ్లో ఇలాంటి హీరో పుట్టడం మన ఇండియాకి గర్వకారణమని మరోసారి ఎన్టీఆర్ గారు నిరూపించారు. అలాగే ఈయన సినిమాలు ఎప్పుడు వచ్చినా కానీ చాలా పెద్ద విజయం సాధించాలని, చాలా పెద్ద సంచలనం క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా కానీ మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి.